హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో కల్కికి సంబంధించిన ఇవాళనైతే పోస్టర్ అయితే రిలీజ్ అయింది అనమాట. 1100 కోట్లు కొట్టేసిందని చెప్పేసి. సో ఇప్పుడు డే 17 అంటే డే 17కి 1000 crores కొట్టింది. డే 28కి ఇవాటికి రిలీజ్ అయ్యి 28 రోజులు అనమాట కల్కి మూవీ రిలీజ్ అయ్యి. సో ఇంకో 2 రోజులలో నెల కంప్లీట్ అయిపోతుంది 27 తారీఖు వస్తే. సో 1100 కోట్లు కొట్టిందని చెప్పి తెలిసింది అనమాట. 17 తారీఖు ఏమో 1000 కోట్లు, అంటే దగ్గర డే 17 28 కంటే 11 days దాకా డిఫరెన్స్ ఉన్నది. 11 days గ్యాప్ లో జస్ట్ 100 crores క్రాస్ చేసిందా. అప్పుడు 1002 కోట్లు యాక్చువల్లీ. సో ఇప్పుడైతే 1100 కోట్లు అంటే 98 కోట్లు వేసుకోవాలి. సపోజ్ నేనైతే నమ్మను భయ్యా, ఎక్కువనే కలెక్ట్ చేసి ఉంటుంది. ఒక 1500 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని అనుకుంటున్నా. ఎందుకో నమ్మకం కుదరట్లేదు. ఎందుకు ఇప్పుడు అంటే ఏం తక్కువ ఏం రాలేదు కలెక్షన్స్ ఈ 10 రోజులలో, ఈ 11 రోజులలో దగ్గర రోజుకి ఒక 9 కోట్లు అట్లా వచ్చినాయి. మూవీకి అయితే ఒక 9 కోట్ల దాకా వచ్చినాయి అనుకో రోజుకి, చెప్తున్నా రోజుకి. మరి ఇప్పుడు రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసిందో ఒకసారి చూద్దాం. కలెక్షన్స్ పెద్ద మూవీస్ ఉన్నాయి కదా, బాహుబలి, RRR, KGF, ఈ వీటి కలెక్షన్స్ ఏమన్నా క్రాస్ చేసిందా అనేది అయితే చూద్దాం ఇప్పుడైతే. సో ఫస్ట్ బాహుబలి 2 చూసుకున్నట్లయితే ఇది సీక్వెల్ చెప్తున్నా. బాహుబలి 2 28th డే రోజు అయితే 1600 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. అండ్ KGF 2 వచ్చేసరికి 1169 కోట్లు కలెక్ట్ చేసింది. RRR వచ్చేసరికి 1100 కోట్లు. అండ్ ఇప్పుడు కల్కి చూసుకున్న 1100 కోట్లే అనమాట. ఇందులో 2 సీక్వెల్స్ ఉన్నాయి, బాహుబలి 2 అండ్ KGF. ఇవి 2 సీక్వెల్స్ కాబట్టి వీటిని పక్కా పెట్టేస్తే RRR స్టాండ్ అలోన్ మూవీ కాబట్టి సో దీన్ని అయితే క్రాస్ చేసింది అనమాట. సో ఎందుకు అంత మరి RRR కూడా అప్పుడు వచ్చినాయి అని అంటే ఒకటే రీజన్ అనమాట. RRR ఫుల్ కలెక్షన్స్ వచ్చేసరికి 1350 crores అండ్ KGF వచ్చేసరికి 1250 crores అనమాట. దగ్గర ఒక 100 కోట్ల దాకా డిఫరెన్స్ ఉన్నాయి అవి రెండింటికి. సో KGF అప్పుడు ఓన్లీ KGF 1 చూసే చాలా మంది KGF 2కి వచ్చారు. అంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట. అప్పుడు హిందీలో బాగా హిట్ అయింది, హిందీలో, తెలుగులో, మన తెలుగులో కాబట్టి. సో అది పక్క పెడితే బాహుబలి చూసుకున్నట్లయితే బాహుబలి రాజమౌళి గారి మూవీ. అందులో బాహుబలి పెద్ద మూవీ, పాన్ ఇండియా మూవీ కాబట్టి సో అప్పుడు బాహుబలి 1 చూసుకొని 2 అట్లా రికార్డ్ క్రియేట్ చేసింది అనమాట. ఇండియాలో పెద్ద మూవీ అంటే ఫస్ట్ బాహుబలి చెప్తారు. దంగల్ ఉంది కానీ దాన్ని కొద్దిగా పక్క పెట్టండి, ఎందుకంటే మన గురించి మాట్లాడుకున్నాం మనం అయితే. సో బాహుబలి అని చెప్తారు కాబట్టి అప్పుడు ఆ రేంజ్ ఇంపాక్ట్ అదైతే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు కల్కి ఏ రేంజ్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1 చూసుకున్నట్లయితే ఆ రేంజ్ అంటే వచ్చినాయి, ఎక్కువనే వచ్చినాయి. అప్పుడు 600 కోట్లు ఏమో వచ్చినాయి దానికి. టోటల్ కలెక్షన్స్ చెప్తాను బాహుబలి 1కి. దాని తర్వాత ఇప్పుడు మీకు పార్ట్ 1 మూవీస్ ఏమి వచ్చినాయి, సలార్ వచ్చింది. సలార్ దాన్ని అయితే క్రాస్ చేసింది. ఇప్పుడు కల్కి కూడా వచ్చింది, కల్కి సలార్ని క్రాస్ చేసింది. అండ్ ఇప్పుడు బాహుబలి 1 కూడా క్రాస్ చేసింది. అంటే ఇప్పుడు RRRని కూడా క్రాస్ చేసింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 28th డే చెప్తున్నా. వీటి టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు సలార్ చూసుకున్నట్లయితే 750 కోట్లు ఏమో కొట్టింది. అండ్ బాహుబలి చూసుకున్నట్లయితే 620 కోట్లు ఏమో సంథింగ్ వచ్చినాయి అనమాట. సో అవి రెండింటిని క్రాస్ చేసి కల్కి పార్ట్ 1 అయితే ముందుకెళ్ళిపోయింది. సో ఇప్పుడు కల్కి పార్ట్ 2 కూడా డెఫినెట్ గా ఇప్పుడు బాహుబలి 2 1600 కోట్లు అన్నారు, అప్పుడు 1800 కోట్లు అయినా 2000 కోట్లు అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే అంత వస్తాయి ఖచ్చితంగా, అంత వస్తాయి. ఎందుకంటే అది సీక్వెల్ కాబట్టి. ఈవెన్ KGF దాటుతాయి కూడా ఖచ్చితంగా దాటుతుంది. ఆ దంగల్ని దాటుతా అంటే అసలు ఖచ్చితంగా 100% క్లియర్గా దాటుతుంది. ఎందుకు అశ్విన్ దత్ గారు మోసం చెయ్యరు మ్యాక్సిమం. అండ్ మూవీస్ ఎట్లుంటాయో తెలుసు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయి, ఈ 28th అనుకుంటా ఇంద్ర రిలీజ్ చూడండి, చూసి మనం రివ్యూ చెప్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అంటే అప్పుడు చిన్నప్పుడు ఊరికే చూసేది, తొడగొట్టే మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తాయి డైలాగ్ ఉంటుంది. అది చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు చిన్నప్పుడు మా ఫ్యామిలీలో ఆ మూవీ వస్తే మాత్రం అసలు మిస్ చేయరు. చిరంజీవి గారిలో ది బెస్ట్ మూవీ అని చెప్తా. సో ఒకవేళ మీకు దగ్గరలో థియేటర్లో రిలీజ్ అయితే వెళ్ళి చూసేయండి, మనం అయితే రివ్యూ చెప్తున్నాం. సో అదనమాట. ఓవరాల్ గా డే 10కి 900 crores ఏమో కలెక్ట్ చేసింది. 7 daysకి 100 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు 11 daysకి 100 crores అంటే 200 crores కలెక్ట్ చేసిందా. 11 + 7 18 days ఆఫ్ కలెక్షన్ 200 crores. ఇదైతే నమ్మసక్యంగా లేదబ్బా, ఎందుకో నమ్మబుద్ధి అయితే కావట్లేదు నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి
డే 28 కలెక్షన్స్ అయితే. వీడియో నోట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.